హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం ఈ చెక్ టైప్ 2 రోల్ వైర్ బాస్కెట్ మేకింగ్ అనేది చూద్దామండి. చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. బిగినర్ అయినా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. సో అవుట్ఫిట్ అనేది చాలా బాగా వచ్చింది. సో మీరు ఎప్పుడు కానీ హ్యాండిల్ అనేది డార్క్ కలర్లో వేసుకోవాలి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ వచ్చేసి నేను క్రీమ్ కలర్ అనేది 16 వైర్లు తీసుకున్నానండి. రాణి పింక్ అనేది 8 వైర్స్ తీసుకున్నానండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషను. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు స్టెప్ 1 వచ్చేసి ఈ రోల్ ఉంటుంది కదా, ఈ రోల్ నుంచి వైర్ అనేది ఇలా తీయాలో చూపిస్తున్నానండి. రెండు వైపులా ఇలా కట్టి ఉంటారో సెంటర్లో హోల్డ్ చేసేసి ఆ రెండు వైపులో ఉన్నదాన్ని కట్ చేసేసి ఇలా లోపల నుంచి వచ్చే వైర్ని తీసుకోండి. ఇప్పుడు మనం ఒక వైర్ తీసుకుందామండి. సమంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. దానికి ఈక్వల్గా ఈ రన్నింగ్ వైర్ కూడా పెట్టుకొని ఇలా ఒక స్టెప్ 2 అనేది ఇలా అండి హాఫ్ ఫీట్ అనేది తక్కువ తీసుకోవాలి. అంటే మనం కట్ చేసుకున్న వైర్ కన్నా కూడా ఈ రన్నింగ్ వైర్ అనేది హాఫ్ ఫీట్ తక్కువ తీసుకోవాలండి. అప్పుడే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో బేసిక్ నాట్ అందరికీ వచ్చు కదా. సో నేను చెప్పడం మీకు అటు ఇటు ఉన్నా ప్లీజ్ ఒక్కసారి వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. నీట్గా మీకు అర్థమవుతుంది. మీరు సైడ్లో వదులుతారు కదా, అదనేది హాఫ్ ఫీట్ కంటే తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ మాత్రం వదలకండి. ఓకేనా. ఈవెన్గా చెక్ చేసుకోండి. నాట్ వేసిన తర్వాత పైన కింద ఈవెన్గా ఉండాలి. తర్వాత లెఫ్ట్ అండ్ పైన అంటే లెఫ్ట్ సైడ్ పై వైపు ఉండేది నీట్గా ఉందనేది చెక్ చేసుకోండి. అంటే హాఫ్ ఫీట్ తక్కువ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. పైన ఉన్న వైర్ కన్నా కూడా సైడ్లో ఉన్న వైర్ హాఫ్ ఫీట్ తక్కువ ఉండాలి. ఎక్కువైతే వదలకండి, ఎడ్జ్ తక్కువ వచ్చేస్తుంది, తక్కువే వదులుకోండి. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ను ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి. మీరు వైర్ వేసిన తర్వాత నాట్ వేసిన తర్వాత కరెక్ట్గా ఉందని చెక్ చేసుకోండి. ఇప్పుడు రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకోండి. ఇంకో కట్ చేసుకున్న రాణి పింక్ వైర్ని తీసుకోండి, ఇలా వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు రాణి పింక్ 2 వేసుకున్నాం కదా, తర్వాత మనము ఈ క్రీమ్ కలర్ అనేది జాయిన్ చేసుకోవాలి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ని కూడా చెక్ చేసుకుంటూ వేసుకుంటూ రండి. సో బేసిక్ నట్ వేయడం ఎవరికైనా రాకపోతే మన ఛానల్లో క్లాసెస్ వారీగా అప్లోడ్ చేశాను, ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 2 రాణి పింక్స్ తీసుకున్నాను. తర్వాత ఒక 6 క్రీమ్ కలర్ అనేది తీసుకుందామండి. మీరు వేసేటప్పుడు అంటే మీరు కట్ చేసిన తర్వాత అన్ని వైర్స్ని కూడా సమంగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. అంటే మీరు తొందరగా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అలాగే ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి, తొందరగా వేసి అయిపోతుంది అనేసి. సమంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా వేసుకోవచ్చు. ఓకేనా. వేసిన ఒక్కొక్క వైర్ని తప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ని ఇలా పైన కింద చెక్ చేసుకోండి. ఎటువైపు అయితే ఎక్కువ ఉంటుందో అటువైపు నుంచి కొంచెం నొక్కారంటే తక్కువ ఉన్న వైపుకి వస్తుంది. ఆ నాట్ అనేది టైట్ చేసుకోవచ్చు. సరేనా. సో సేమ్ ఇలానే మనం రాణి పింక్లో 2, తర్వాత క్రీమ్ కలర్లో 6, తర్వాత రాణి పింక్లో 2, తర్వాత క్రీమ్ కలర్లో 4, తర్వాత రాణి పింక్లో 2, తర్వాత క్రీమ్ కలర్లో 6, తర్వాత రాణి పింక్లో 2. ఓకేనా. నేను టోటల్ మొత్తం వేసేసి మీకు అవుట్ఫిట్ ఎలా ఉందని చూపిస్తానండి. సో ఇలా జాయిన్ చేసుకుంటూ రండి. సో వీడియో లెంత్ అయిపోతుందనేసి నేను మీకు అవే అంటే మళ్ళీ అయినా కూడా మీకు అదే కదా వేసి చూపిస్తాను. అందుకోసం నేను ఒక దాదాపు వీలైనంత వరకు వేసి చూపిస్తున్నానండి. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ని మీరు చెక్ చేసుకోండి, అప్పుడే మీకు ఈవెన్గా వస్తుంది. ఓకేనా. రన్నింగ్ వైర్ని ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న వైర్ని ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి. తర్వాత అంటే ఈ క్రీమ్ కలర్ వైర్ కింద ఉంది కదా, రైట్ సైడ్ వచ్చేది, దాని నుంచి పైన లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు క్రీమ్ కలర్ 6 జాయిన్ చేసుకున్నాం కదా, తర్వాత ఈ రెడ్ అంటే రాణి పింక్. ఓకేనా. చాలా బాగుందండి కలర్ అనేది. నేను తీసుకున్న వైర్ అనేది కొంచెం థిక్నెస్గా ఉంది. మీరు తీసుకునే వైర్ కొంచెం లైట్ పెట్టుకుంటే ఇదే మెజర్మెంట్స్ తీసుకోండి. హైట్ అనేది ఒక లైన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే మీరు తీసుకున్న వైర్ కొంచెం థిక్గా ఉంది అంటే వెయిట్ ఎక్కువ ఉంది అంటే మీరు అనేది ఎక్కువ తీసుకోండి, హాఫ్ ఫీట్. ఓకేనా. నేను చెప్పిన కొలతల కన్నా కూడా హాఫ్ ఫీట్ ఎక్కువనే తీసుకోండి. ఓకేనా. ఇలా మొత్తం జాయిన్ చేసుకోవాలండి. సో జాయిన్ చేసి మీకు చూపిస్తాను. సో చూసారా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇలా అని అన్నీ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి.
సో వీడియో క్లారిటీగా ఉందా లేదా అనేది కూడా తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు స్టెప్ 4 అనేది స్టెప్ 3 అనేది ఇలా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది ఈవెన్గా వదులుకోవాలి. అది ఎలా వదలాలని ఎటువైపు ఉంది కదా లెఫ్ట్ సైడ్ అదే వైర్ తెచ్చి ఈ రైట్ సైడ్ కూడా సమంగా కట్ చేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో ఎలా వదలాలనేది చెప్పానండి. సో ఈ వీడియో చెప్పడం లెంత్ అయిపోతుందనేసి ఎగ్జాంపుల్ కోసం నేను చెప్పానండి. ప్యాటర్న్ మాత్రమే ఇలా. సో యాజ్ ఇట్ ఈజ్ అన్నీ అలానే. నేను 2 రోల్ వైర్ బాస్కెట్ ముందు నేను అప్లోడ్ చేశాను. దాన్ని చూసారంటే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎలా కట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, వైర్ ఎలా బయట తేవాలి, దానికి బటన్స్ ఎలా కొట్టాలి, హ్యాండిల్ ఎలా వేయాలి, కలర్ మిస్ మ్యాచ్ ఎలా చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్పానండి. సో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ చేసుకోండి. లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది చెక్అవుట్ చేయండి. సో చాలా అంటే బ్యూటిఫుల్గా వస్తుంది. ఇటువైపు పైన ఒకటి కింద వైపు ఒకటి అంటే టర్న్ చేసుకొని ఒకటి వేసుకోండి రాణి పింక్లో. తర్వాత క్రీమ్ కలర్లో వేసుకోవాలి. చూసారా అవుట్ఫిట్ అనేది ఇలా ఉంది. ఓకేనా. ఈ సెంటర్ లైన్ అనేది మీరు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొనేసి ఇలా ఇచ్చుకున్నారంటే టైట్ అయిపోతుంది. ఓకేనా. అంటే గుర్తు పెట్టుకోవడం కోసం. ఇప్పుడు క్రీమ్ కలర్ తీసుకుంటున్నానండి. ఈ లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో ఇదే వైర్ని ఇలా ఓకేనా ఇలా తెచ్చుకొని లూప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత బుట్ట నుంచి వచ్చే వైర్ని దీనికి చుట్టుకోవాలి. తర్వాత రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి బుట్ట నుంచి వచ్చే వైర్ని చుట్టాం కదా దాన్ని ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. ఓకేనా. మీరు దీనికి పైన వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రమే కొలత తీసుకోవాలండి. సెంటర్లో ఉన్న ఒక్క లైన్ మాత్రమే పైన కింద చెక్ చేసుకోవాలి. తర్వాత వేసే లైన్స్ అనేది లెఫ్ట్ రైట్ ఉన్నది మాత్రం కలుచుకోవాలి. ఓకేనా. ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని వైర్స్ని ఒక్కటి కూడా వదలకుండా వేసుకుంటూ రండి. పైవైపు 4 కింద వైపు 4 ఓకేనా. మనకు 11 లైన్స్ వచ్చేస్తుంది. సరేనా. ఎందుకంటే మనం క్రీమ్ కలర్లో 4 8 అవుతుంది. ఈ రాణి పింక్లో మనము 3 వేసుకున్నామండి. సరిపోతుంది 11 లైన్స్. దీనికి 9 లైన్సే వేయాలి. సో నేనైతే కస్టమర్ అడిగారు కొంచెం పెద్దగా వేయమని, అందుకోసమే మీకు పెద్దగానే చూపిస్తున్నాను. మీరు 9 లైన్స్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. బుట్ట అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకేనా. ఇంతవరకు వేసేసి ఈ వైర్ని కొలత పెట్టి కట్ చేసుకోండి. తర్వాత నేను చూపిస్తానండి మొత్తం వేసేసి మీకు. ఇలా టర్న్ చేసుకొని మళ్ళంగా ఇటు నుంచి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ కొలిచి వైర్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా. సో చూసారా బేస్ అనేది 11 లైన్స్ వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ప్యాటర్న్ అనేది మనం ఇలాగే వేసుకుందామండి. సెంటర్ లైన్స్ మనము కొలత తీసుకున్నాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. దీన్ని విప్పేసుకోండి. సో విప్పేసుకునేసి తర్వాత నుంచి మనం ఇప్పుడు వచ్చేసి నేను క్రీమ్ అంటే రాణి పింక్ తీసుకుంటున్నానండి. బార్డర్ లాగా ఉంటుందనేసి కింద రాణి పింక్ని ఇలా మనకి ఎంత కావాలో అంత ఖర్చు మాత్రం వదులుకోవాలి. మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా. అంటే మనకు రోల్తో ఉన్నది కింద వైపు రావాలి. సరేనా. ఈ కట్ చేసినది పైకి అంటే ఇటువైపు రావాలి లెఫ్ట్ సైడ్. ఓకేనా. లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోండి. నేను ఇక్కడ చూపించినట్టు మీరు నాట్ అనేది వేసుకోండి. నాట్ వేసుకునేసి దాని పక్కపక్కలో ఉన్న నాట్స్లోకి మీరు వేసుకుంటూ రావాలి. కార్నర్ తిప్పడం చాలా ఈజీ అండి. ఎలా తిప్పాలో చూపిస్తాను. బుట్టని మనకు కన్వీనియంట్గా తిప్పుకొనేసి సేమ్ రన్నింగ్ వైర్ని లూప్ క్రియేట్ చేసుకోండి. తర్వాత బుట్ట నుంచి వచ్చే వైర్ని ఆ లూప్కి చుట్టుకోవాలి. ఓకేనా. ఇలా లూప్కి చుట్టుకునేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి ఈ చుట్టుకున్న వైర్ ఉంది కదా దాన్ని ఫస్ట్ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. సో పక్కపక్కలో ఉన్న నాట్స్లో మీరు వేసుకుంటూ రండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ కార్నర్లో మాత్రమే మనకి 3 భుజాలు కనిపిస్తుంది. తర్వాత వచ్చేదాన్ని కూడా 4 భుజాలు కనిపిస్తుందండి. ఈ ఒక్క లైన్ మాత్రమే ఇలా కనిపిస్తుంది. పైకి వచ్చేటప్పటికి మనకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా. సో చాలా నీట్గా అనేది వస్తుందండి. మీరు కూడా ఇలానే వేసుకోండి. ఓకేనా. సో ఈ వీడియో చూసే ముందు మీరు అంటే నేను 2 రోల్ వైర్ బాస్కెట్ అనేది ఒక వీడియో మేక్ చేశానండి. ఆ వీడియో చూసారంటే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎలా మీరు వైర్ కట్ చేసుకోవాలి, ఎలా దాంతో అవుట్ఫిట్ వేయాలనేది పూర్తిగా వస్తుందండి. ఓకేనా. నీట్గా మీరు నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఈ చెక్కడ్ ప్యాటర్న్లో ఎలా వేయాలనే ఒక క్లారిటీ కోసమే ఈ వీడియో అనేది వేస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫోర్త్ కార్నర్ అనుకుంటా అండి. 4th కార్నర్కి వచ్చేసాము. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఎక్కడా కానీ మిస్ అవ్వదండి. ఇలా మొత్తం మీరు వేసుకుంటూ రావాలి. ఓకేనా.
సెకండ్ కార్నరు ఇలా మొత్తం వేసుకుంటూ రండి. వేసేసి మీకు నేను చూపిస్తానండి. సో చూసారా కార్నర్లో వచ్చేసి 3 భుజాలు మాత్రం కనిపిస్తుంది. పైకి వేస్తూ మీకు అవుట్ఫిట్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఓకేనా. సో ఇంతవరకు వేసాను కదా, నేను మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఎండ్ చేసిన వరకు నేను వేసేసి చూపిస్తానండి. సేమ్ ఇలానే 4 వైపులా మీరు కార్నర్స్ అనేది తిప్పుకోండి. సరేనా. ఇలా తిప్పుకున్నారంటే సరిపోతుంది. చూసారా నేను తిప్పేశాను. ఇక్కడ ఫస్ట్ నాట్ని సెకండ్ నాట్ని జాయిన్ చేయడమే ఇక్కడ వచ్చేసి మనకి లేడర్ నాట్ అంటారు. ఓకేనా. సో చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇలా లూజ్ చేసుకోండి. ఫస్ట్ నాట్ని లూజ్ చేసుకొని ఇలా పైకి నొక్కారంటే పైన ఒక లూప్ కింద ఒక లూప్ క్రియేట్ అవుతుందండి. ఈ రన్నింగ్ వైర్ని ఇలా లూప్ చేసుకోవాలి లోపల వైపు వచ్చేటట్టు. తర్వాత ఫస్ట్ లూప్లోకి ఇన్సర్ట్ చేసి ఇలా నాట్ అనేది అంటే ఈ లూప్లో నుంచి వచ్చే వైర్ని ఈ లూప్లోకి ఈ రన్నింగ్ వైర్ లూప్లోకి ఇన్సర్ట్ చేసి ఇలా కిందికి పెట్టి ఇడాలి, మళ్ళీ పైకి పెట్టి ఇడవాలి. ఓకేనా. లేడర్ నాట్ వేయడం ఎవరికైనా రాకపోతే ఇక్కడ అర్థం కాకపోతే వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. అయినాను అర్థం కాకపోతే ప్లీజ్ నేను వీడియో అనేది మేక్ చేశానండి, ఫుల్ వీడియో లేడర్ నాట్ ఎలా వేయాలనేది. సో ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి. ఓకేనా. సో చాలా ఈజీగా వేసుకోవచ్చు లేడర్ నాట్. తర్వాత ఈ వైర్ ఫస్ట్ లేడర్ నాట్ వేసాం కదా, దాని పక్కలో ఉన్న నాట్లోకి పైకి తెచ్చుకోవాలండి. రన్నింగ్ వైర్ని తెచ్చుకొని ఇలా నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం వదలం కదా ఫస్ట్ లైన్లో చెక్కడం కోసం ఆ వైర్ని లోపల వైపు ఎన్ని నాట్స్కి వెళ్తుందో అన్ని నాట్స్కి చెక్కేసి కట్ చేసుకోండి. చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. సో చాలా ఈజీగానే వేసుకోవచ్చు అండి. ఎంత పెద్ద బుట్ట అయినా కొలతలు తెలిస్తే చాలు ఈజీగా వేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. ప్లీజ్ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, నేను తప్పకుండా మళ్ళీ వేయడానికి ట్రై చేస్తాను వేరే కలర్ కాంబినేషన్స్తో. ఓకేనా. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఇలా కార్నర్స్ చూసారా, ఇక్కడ వచ్చేసి కార్నర్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి. అంటే ఫస్ట్ లైన్లో మనకు 3 భుజాలు కనిపించింది, ఇక్కడ చూసారా 4 భుజాలు కనిపిస్తుంది. క్లీన్గా వచ్చేస్తుందండి. ఈ ఫస్ట్ లైన్లో మాత్రమే ఇలా ఉంటుంది. తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను మొత్తం వేసేసి ఈ మనం స్టార్ట్ చేసాం కదా ఆ వైర్ దగ్గరికి తెచ్చేసి చూపిస్తున్నాను మీకు. సో ఈ 2 లైన్స్ని జాయిన్ చేయాలి రన్నింగ్ వైర్తో. ఓకేనా. ఇలా లూప్ అనేది క్రియేట్ చేసుకోండి రన్నింగ్ వైర్ని లెఫ్ట్ సైడ్. తర్వాత ఫస్ట్ నాట్ని ఇలా లూజ్ చేసుకోండి. తర్వాత రన్నింగ్ వైర్ని ఇలా ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి ఈ నాట్ నుంచే వస్తుంది కదా ఈ వైరు, దీన్ని ఇలా లూప్లోకి ఇన్సర్ట్ చేసేయండి. ఇలా ఈడ్చుకున్నారంటే నాట్ అనేది టైట్ అయిపోతుందండి. లోపలికి ఈడ్ చేసి వైర్ అనేది కట్ చేసుకోండి రన్నింగ్ వైర్ని. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇదే కలర్లో వేస్తాము అంటే ఈ పక్కలో ఉన్న నాట్లో మీరు నాట్ వేసుకోవచ్చు. అలా లేదు నేను కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే ఈ వైర్ని ఇలా కట్ చేసి లోపలికి చెక్కేయండి. చెక్కేసి ఇలా లోపలికి చెక్కేసి తర్వాత మీరు ఇది వేసుకోవచ్చు. ఓకేనా. ఇంకో వైర్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. నీట్గా అనేది చెక్కేసి కట్ చేసుకోండి. ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా, కనిపిస్తుంది అనుకుంటా. సో నీట్గా మీరు ఎన్ని నాట్స్కి వెళ్ళవుతుందో అన్ని నాట్స్కి దాదాపు ఒక 5 లేదా 4 నాట్స్ కంపల్సరీగా చెక్కుకోవాలండి. ఓకేనా. అప్పటి పని అప్పుడే చేసుకునేయండి, నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను స్టార్ట్ చేశాను చూసారా, ఎక్కడ స్టార్ట్ చేశాను ఎక్కడ ఫినిష్ చేశానని కనిపించదు. లోపల వైపు మాత్రమే మనకి లేడర్ నాట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు క్రీమ్ కలర్ తీసుకున్నానండి. క్రీమ్ కలర్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. రన్నింగ్ వైర్ కింద వచ్చేటట్టు ఈ పైన ఉండేది చిన్నదిగా ఉండేది పైనకి రావాలి. ఓకేనా. మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ నాట్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా. సో కలర్స్ అనేది ఇలానే మిస్ మ్యాచ్ చేసుకోవాలండి. మీరు అంటే వేరే కలర్ చేంజ్ చేయాలంటే ఇలానే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సింపుల్గా మనం ఫస్ట్ ఎలా వేసామో అలానే వైర్ అనేది చెక్కడానికి వదిలేసి బేసిక్ నట్ అనేది వేసుకోండి. ఓకేనా. బేసిక్ నట్ వేసుకొని పక్కపక్కలో ఉన్న నట్స్లోకి ఇలానే వేసుకుంటూ రావాలండి. సేమ్ మొత్తం ఈ లైన్ మొత్తం వేసేసి మనం ఫస్ట్లో ఎలా లేడర్ నట్ వేసి ఫినిష్ చేసుకొని ఈ ఎక్కువ ఉన్న వైర్ని లోపలికి ఎలా దోపేసామో అలానే మీరు కూడా వేసుకుంటూ
దోపేయాలండి. ఇక్కడ కార్నర్స్ తిప్పడం అవసరం లేదు. మీరు పక్కపక్కలో ఉన్న నాట్స్‌లోకి మొత్తం వేసుకుంటూ రావడమే. ఓకేనా? సో, లేడర్ నాట్‌తోనే ఫినిష్ చేసుకోండి. అప్పుడే బుట్ట అనేది ఫినిషింగ్‌గా వస్తుంది. సో, నెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలన్నా కూడా సేమ్ ఇలానే. ఓకేనా? మీకు ఏ ప్యాటర్న్ కావాలన్నా నెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలంటే ఇలానే వేసుకోవాలి. ఓకేనా? నేను ఇక్కడ కింద ఉన్న అవుట్‌ఫిట్‌తోనే వేద్దాం అనుకుంటున్నా. నేను వేసేసి మీకు చూపిస్తానండి. సో, చూసారా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చేసిందండి. నేను చెక్కడ్ ప్యాటర్న్‌లో వేసుకున్నాను. ఓకేనా? అంటే క్రీమ్ కలర్ 2 తర్వాత క్రీమ్ కలర్ అనేది 6, రాణి పింక్ అనేది 2, మళ్ళీ ఇంకా క్రీమ్ కలర్ అనేది 4 అండ్ రాణి పింక్ అనేది 2, మళ్ళీ క్రీమ్ కలర్ అనేది 5 వేసుకున్న ఒకటి లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ 2 లైన్స్ అంటే పైన ఒక వేసాం కదా, ఈ నాట్ వదిలేసి దాని కింద ఉన్న నాట్ను వదిలేసి థర్డ్ నాట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఎన్ని నాట్స్కి వెళ్తుందో దాదాపు ఒక 5 or 6 నాట్స్కి ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది అంటే వైర్ అనేది కట్ చేసుకోండి. నాట్ కట్ చేయకుండా నీట్గా చూసి కట్ చేసుకోండి. అప్పుడే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. సరేనా? సో, నీట్గా కట్ చేసుకోండి. చాలా ఫినిషింగ్ నీట్తో వచ్చేస్తుంది. లేడర్ నాట్ చూసారా ఎక్కడెక్కడ వేసానో కనిపిస్తుంది మీకు. మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అవుట్ఫిట్ అనేది చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే మనకి 1 లైన్ అనేది లోపలికి వెళ్ళిపోవాలండి. అప్పుడే నీట్గా వస్తుంది. సో, చూసారా నేను క్రీమ్ కలర్ అండ్ రాణి పింక్తో ఎక్కడెక్కడ లేడర్ నాట్ వేసానో కనిపిస్తుంది కదా మీకు. సో, చూసారా అవుట్ఫిట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, ప్యాటర్న్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. సో, మీరు మిస్ మ్యాచ్ చేసుకోవడంలోనే ఉంటుందండి. ఓకేనా? మొత్తము. సో, హ్యాండిల్ అనేది నేను చూపిస్తున్నానండి. బట్ ఈ బుట్టకి హ్యాండిల్ అనేది వేసేది మేము చూపించలేదు వీడియోలో. సో, ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అంటే 6 కింద నుంచి 5, 6 ఓకేనా? కౌంట్ చేసుకొని పైకి వచ్చేసి 5th నుంచి పైనుంచి కిందకి 5th నాట్. సరేనా? ఇలా కౌంట్ చేసి వేసుకోండి. హ్యాండిల్ అనేది 2 వైర్ హ్యాండిల్, ఎస్ టైప్ హ్యాండిల్ అండి. నేను అవుటర్ వైర్ వచ్చేసి అంటే పైన వేసే వైర్ వచ్చేసి 9.5 అంటే 9.5 అడుగులు తీసుకున్నాను. 9.5 feet 2 వైర్స్ తీసుకున్నానండి. లోపల వైర్స్ వచ్చేసి 5 వైర్స్ 4.5 feet తీసుకున్నాను. సో, హ్యాండిల్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. మీరు తీసుకునేది లైట్ కలర్ తీసుకోకుండా బ్రైట్ కలర్ తీసుకోండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా? సో, హ్యాండిల్ అనేది నేను చాలా వీడియోస్లోనే ఎలా మేక్ చేయాలనేది చూపించానండి. అందువల్ల ఈ వీడియోలో చూపించలేదు. సో, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కలర్ కాంబినేషన్ ఎలా ఉందని, అవుట్ఫిట్ ఎలా ఉండేది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సో, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.